ఈరోజు వారు తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళు ఇచ్చుకోలేరా? ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలని అన్నారు. అయితే మనం కూడా కొన్ని వాస్తవాలను ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు వారు సూర్యుడు ఉదయించక ముందు పనిలోకెళ్ళి, ఆ పొలాలలో, కర్మాగారాలలో, ఆ గనిలో వాళ్ళు పనులు చేస్తూ సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటికొస్తున్నారు. వారు శ్రమిస్తే మనకి తిండి గింజలొస్తున్నాయి. వాళ్ళు శ్రమిస్తే మనకు కాయగూరలొస్తున్నాయి. మనం ఈరోజు ప్రవచనాలు చెప్తేనో, లేకపోతే హైకోర్టుకి మేమెళ్ళి ఇది చేస్తేనో మనం తిండి గింజలు పండించట్లేదు. సో, వారు శ్రమిస్తే మనకు తిండి గింజలొస్తున్నాయి. కాబట్టి ఆ శ్రమని మనము వాళ్ళ శ్రమను మనం తీసుకుంటున్నాం కాబట్టి, వారికి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని, సంక్షేమ కార్యక్రమాలని మనం కూడా తోడ్పాటుని అందించాలి. వాటిని పరిరక్షించాల్సింది పోయి, అవి ఎందుకు చేస్తున్నారని ధిక్కార స్వరాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో చెప్పటానికి వీల్లేదు. కాబట్టి గరికపాటి నరసింహారావు గారు వారు మేధావి. ఈ భారత రాజ్యాంగాన్ని కూడా చదివి, ఈ భారతం, భాగవతం, రామాయణంతో పాటుగా రాజ్యాంగాన్ని కూడా ప్రజలకు చెప్పాలనేసి, ఆ స్ఫూర్తిని అర్థం చేసుకుంటారనేసి, రాజ్యాంగానికి అనుకూలంగానే మాట్లాడతారనేసి, ఈ బాలల హక్కులను హరించే విధంగా మాట్లాడొద్దనేసి తెలియజేస్తూ, మా ఆవేదన మాత్రమే తెలియజేస్తున్నాం. ఒకవేళ సుప్రీంకోర్టు వారు ఇలాగే మాట్లాడితే సుమోటోగా కూడా తీసుకుంటారేమో. కాబట్టి మనం ఈ పథకాలు ఎందుకు ఏర్పాటు చేశారనే దాని మీద సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేసే దాంట్లో భాగంగా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ బీన్ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ది సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అని మన భారత రాజ్యాంగంలో పీఠికలో చెప్పుకున్నాం.